నాకు భర్తృహరిది ఒక పద్యం యాదికి వస్తుంది రేవంత్ రెడ్డిని చూసినప్పుడల్లా. మకర ముఖాంతరస్థమగు మాణికమున్ పెకలించవచ్చు, చలదూర్మికానికరమైన పాయక చలదూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు, మస్తకమున పువ్వుదండవలే సర్పమునైన భరించవచ్చు, మస్తకమున పువ్వుదండవలే సర్పమునైన భరించవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము దెల్పన అసాధ్యమేరికిన్. రేవంత్ రెడ్డి లాంటి పాలకులు భవిష్యత్తులో వస్తారని ఊహించి భర్తృహరి గారు చెప్పినటువంటి శ్లోకం ఇది. మొసలి నోటిలోంచి మాణిక్యాన్నైనా వెలికి తీయొచ్చు, ఉప్పొంగే సముద్రాన్నైనా ఈదవచ్చు, విషసర్పాన్నైనా తల మీద పూలదండ వలె ధరించవచ్చు, కానీ మూర్ఖత్వంతో అహంకారంతో నిండిన మనిషి మనస్సును మార్చడం ఎవరి తరము కాదు. ఇవాళ అదే మూర్ఖత్వంతో ప్రతీకారేచ్ఛతో బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసుల్ని బనాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి.